చేస్తున్నారో మీకు ఐడియా ఉందా సార్? సార్ కొన్ని ఏరియా అదే మన పరిధిలో ఉండే ఏరియాస్ లో వీక్లీ 2 times కూడా రావట్లేదు మేడం. సో దిస్ ఈజ్ వన్ కన్సర్న్. వీక్లీ 2 times కూడా రావట్లేదండి. దయచేసి ఇది ఒకటి చూడండి మ్యామ్. సో కనీసం వీక్లీ 2 times మినిమం ఉంటే క్లీన్లీనెస్ అనేది ఉంటుంది. అదే కొన్ని ఏరియాస్ లో వస్తున్నారు మేడం, కొన్ని ఏరియాస్ లో రావట్లేదు. కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నారో అది పంపించినారు. ఇంకా సుమారుగా 120 members కావాలా. అక్కడ మార్నింగే ఫోన్ పెట్టేస్తాను వాటర్ కి, క్లీనింగ్ వాళ్ళకి, శానిటేషన్ వాళ్ళకి. ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం అని చెప్తారు. అదొకటే నాకు మెయిన్ కదా మ్యామ్. మీరు ఏ రోడ్స్ వస్తారు? థర్డ్ రోడ్ నుండి. ఓకే, థర్డ్ రోడ్ నుంచి మ్యామ్. నాకు థర్డ్ రోడ్ నుండి శివశంకర్ నగర్, మహాత్మా గాంధీ నగర్, డిఎస్పీ బంగ్లా రోడ్డు, గర్ల్స్ స్కూల్ దగ్గర. ఓకే, ఇది పెద్దది నాది. ఓకే. సో అదే మీరు అన్న దాంట్లో కొన్ని శివశంకర్ నగర్ అన్నకి ఇటు సైడ్ వస్తుంది. ఇక్కడ వరకు నాకు ఇదంతా నాకు ఇటు సైడ్ అన్నకి ఫోర్త్ రోడ్ నుంచి. శివశంకర్ నగర్ నుంచి బ్యాక్ సైడ్ ఉన్నారు మేడం. అన్న డ్రైనేజ్ భర్తీదారా? వీక్లీ వన్స్ కూడా వెళ్ళాలి. అప్పుడే వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది. yes that should be done later, next step. correct. మేము ఒక రోజు కమిషనర్ మా ఏరియాలో చిన్నగా. అవును సార్. ఇద్దరు కౌన్సిలర్ గౌరవనీయ వచ్చినారు, నో ప్రాబ్లం. బాగా మాట్లాడినారు. ఉన్న వాళ్ళని ఉన్నదో మెజారిటీ ఇంకా ఎక్కువ వస్తే బాగా. అవును సార్. సార్ ఎవరో చెప్పినారు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ని, ఎమ్మెల్యే గారిని కూడా ఇన్వైట్ చేయండి. అదే అప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది. వస్తారు, వచ్చిన తర్వాత కొంచెం డిస్కస్ అవుతుంది. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ ఏమన్నారు కదా, మీ ఎవరికి ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఎందుకంటే అపార్ట్మెంట్లో కొంచెం హైట్లో ఉంటాయి మీ ఇండ్లు. మోర్ ప్రాబ్లం మాకే రోడ్లో ఒక 10-12 houses. నేను 2004 నుంచి నేను నోటీస్ చేస్తూనే ఉన్నాను. నా దగ్గర ఈ రోజు వరకు కాపీస్ ఉన్నాయి. కానీ అంతో ఇంతో మా మిస్సెస్ చంద్రశేఖర్ రెడ్డి గారు రాత్రి అయినా ఫోన్ చేశానా ఇట్లా వాటర్ వచ్చేస్తున్నారు, వచ్చి పాపం ఎవరినో పిలుచుకొని వచ్చి గురుపాలతో తీసినారు. లేదని కాదు, రెగ్యులర్గా కాదు. డ్రైనేజ్ సిస్టమ్ చాలా వరస్ట్ ఉన్నాయి. పెడుతూనే ఉన్నారన్న ప్రతి కౌన్సిల్ లో అడగండి. ప్రతి ఆమె కూడా పాపం రెస్పాన్స్ చేస్తున్నా. వాళ్ళు ఊర్లో నేను రాజేశ్వర రెడ్డిని అడిగినా, నాన్న గుంతలు ఉన్నాయి, కొంచెం ఇసుక సిమెంట్ కావాలా, మళ్ళీ మా కౌన్సిలర్ లేరు మీ వాళ్ళంటే అన్న మాదే ఉంది తీసుకోపోన్నారు. చాలా సార్లు హెల్ప్ చేస్తాడు. లేదని చెప్పడం లేదు, వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ ఎవరు హెల్ప్ చేస్తారు? తర్వాత ఈ దోమలది డ్రైనేజ్ చెప్తాను చూడండి. వాటర్ ఎక్కడ ఉంటుందో, ఎక్కడ ఈ గ్రీనిష్ ఉంటుందో అక్కడ దోమలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ డివిజన్లో నేను ఉన్నాను కాబట్టి. డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు బాగలేదప్ప అంటే, చదువుకున్న వాళ్ళు వచ్చి మా పిల్లోళ్ళు వచ్చి ఇంకోరు కాదు కూల్ డ్రింక్ తాగుతారండి, చేస్తారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ. సార్ నేను చెప్తాను, మొత్తం కంప్లీట్ డ్రై మేము కూడా బండలు వేసినాము. ఇయర్లీ ఒకసారి మేమే తీపిస్తాము. ప్రతి ఒక్కటి కౌన్సిలర్కి మున్సిపాలిటీ చెప్తే కాదండి, బండలు తీపిచ్చి ఎవ్రీ ఇయర్ ఒకసారి క్లీన్ చేపిస్తున్నాం మేము. అయినా కూడా వచ్చి షిల్ట్ కూర్చొని డ్రైనేజ్ చేస్తారు. అందరూ బండలు, కొంతమంది సిమెంట్ చేస్తారు. ఎట్లా చేస్తారంటే వచ్చి పరిశుద్ధ కార్మికులు పగులుగొట్టేకైతుందా? సెకండ్ రోడ్ లో అదే జరిగేది. దానికి కౌన్సిలర్ ఏం చేస్తాడు? పబ్లిక్ కావాలా, కార్మికులు కావాలా. కార్మికులు తిడితే ఏం చేస్తాడు? వాళ్ళు స్ట్రైక్ చేసి ఇంకా అది కూడా రాదు. ఈ రోజు డస్ట్బిన్స్ లేవంటున్నారు కదా, డస్ట్బిన్స్ ఉంటే కూడా పక్కనే వస్తున్నారండి. మేము చూస్తున్నాం. ఎందుకంటే మా ఇంటి ఎదురుగే డస్ట్బిన్ ఉంది, దాని వాసన కూడా మేమే ఆస్వాదిస్తున్నాం. మా భార్య ఎన్నోసార్లు చెప్తుంది, ఎన్నిసార్లు కొట్లాడాల్సి వస్తుంది? ఎవరికి చెప్పాలి చెప్పండి? రెస్పాన్సిబుల్ లేదు. చదువుకునే వాళ్ళు అంతే, అందరికి అంతే. ఇప్పుడు మనము అన్న ఇదొక అవగాహన సదస్సు అంతా ఇంత ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి మనం తక్కువ సంఖ్యలో వచ్చినాము. నెక్స్ట్ మీటింగ్ అదే అన్నాం కదా, ప్రణాళికాబద్ధంగా చేసుకుందాము. ఇప్పుడు బదిలీల పర్వం కొనసాగుతూ ఉంది కాబట్టి 22కి మొత్తము ఆల్మోస్ట్ అందరూ సెటిల్ అయిపోతారు ఎక్కడెక్కడ. ఈవెన్ మనకి ఇక్కడ కూడా కమిషనర్ లేరు. సో ఇప్పుడు ఇన్ఛార్జ్ కమిషనర్ గారే ఉన్నారు. 22 తారీఖు లోపల ఒక కమిషనర్ వస్తారు. సో ఆల్మోస్ట్ అందరూ సెటిల్ అయిపోయిన తర్వాత మీరు అన్నట్లు ప్రజాప్రతినిధులు, అట్ ది సేమ్ టైం సచివాలయం సిబ్బంది, కమిషనరు, మొత్తం అధికార వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ మొత్తం ఉండేటట్లు ప్లాన్ చేసుకొని అక్కడ మన సమస్యలు చెప్పి తర్వాత మనం ఊరికే వదిలేది కాదు. 30 daysకి గ్రోత్ చూద్దాం. అంటే ఎవ్రీ 1 వీక్కి ఒక గ్రోత్, గ్రాడ్యువల్గా గ్రోత్ మనం చూసుకుందాము. డ్రాస్టిక్ చేంజెస్ కోరుకోవద్దు.
గ్రాడ్యువల్గా ముందుకు వెళ్దాం. సో ఇంకా సార్ మీరేమని చెప్తారా? అన్న ఉన్నారు కదా. సార్ మీరు ఫస్ట్ ముందుగా అందరికీ నమస్కారం చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోని సివిక్ సొసైటీ తరపున అవగాహన సదస్సు జరిగినది. ఈ అవగాహన సదస్సుకి 21 వార్డు తరపున నేను, 22 వార్డు తరపున లక్ష్మీదేవక్క రావడం జరిగింది. దీనికి ప్రజలందరూ కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది, దానికి సమాధానం చెప్పడం జరిగింది. ఎలాంటి సమస్యలు ప్రజలు మీకు మీ దృష్టి? అదే వాటర్ డ్రైనేజ్ గురించి, లైట్స్ గురించి, వాటర్ గురించి, చెత్త గురించి అడగడం జరిగింది. దానికి అన్నీ సమాధానం చెప్పడం జరిగింది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇటువంటివి ప్రతి మంత్లీ పెట్టుకొని మనము ప్రజలలో అవగాహన కల్పించుకుందామని చెప్పి అందరూ మాకు చెప్పారు. మేము కూడా వస్తాము, వచ్చి అందరికీ కరెక్ట్గా అవగాహన కల్పించి చేస్తామని చెప్పినాం. సార్ మీరు అంటే మీ కాలనీ ప్రజలకు మీరు ఏం తెలియజేస్తున్నారు సార్? అంటే పారిశుద్ధ్యం రకంగా అయితేనేమి ఇతర కార్యక్రమాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందిగా మీరు ఏ విధంగా తెలియజేస్తున్నారు సార్ మీ కాలనీ వాసులు? ఇప్పుడు ప్రజలు కూడా చెత్త అవన్నీ ఎక్కడంటే ఎక్కడ వేయకోకుండా తడి చెత్త పొడి చెత్త సపరేట్ పెట్టుకొని బండ్లు వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా వేస్తే సరిపోతుంది. అవి కాలువలలో వేసి డస్ట్ ఎక్కువ అట్లా ఉండడం వల్ల సరిగా ఉండదని దాంట్లోనే పెట్టుకొని వెహికల్స్ డైలీ వస్తుంటాయి, దాంట్లో వేస్తే ఎటువంటిది ఎక్కువ చెత్త లేకోకుండా బాగుంటుందని చెప్పి మేము వాళ్ళకు అవగాహన చేయడం జరిగింది. నా పేరు రాజేశ్వర్ రెడ్డి, నేను 21st వార్డు కౌన్సిలర్. అందరికీ నమస్తే అండి. నేను 22 వార్డు కౌన్సిలర్ లక్ష్మీదేవిని. ఈరోజు మా ఏరియా ప్రజలు, 22 వార్డు ప్రజలు, 21st వార్డు ప్రజలు నన్ను రాజేశ్వర్ రెడ్డి అన్నను ఈ అవగాహన, మా సమస్యలు చాలా ఉన్నాయి. శానిటేషన్ అయితేనేమి, వాటర్ లీకేజ్ అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, స్వీపింగ్ అయితేనేమి, ఇవన్నీ కొంచెం సమస్యలు ఉన్నాయి. కరెక్ట్ రావట్లేదు, మాకు దోమలు ఎక్కువైనాయి. ఇవన్నీ సమస్యలు పరిష్కరించండి. ఇలానే మేము అవగాహన సదస్సులు పెట్టుకుంటాము. మేమైతే హౌస్ ట్యాక్స్ అన్నీ కడుతున్నాము, ఫాగింగ్ అవన్నీ కూడా మాకు రెగ్యులర్గా అన్నీ చేయించండి అని ప్రజలు మాకు విజ్ఞప్తి చేశారు. మేము కూడా పంపిస్తున్నాము. కాకపోతే కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందులు ఉన్న వల్ల సరిగా రావట్లేదు. వాళ్ళకు కూడా మేము సహకరించి మా కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి, మా మున్సిపాలిటీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళంతా కూడా వస్తామంటున్నారు. వీళ్ళు వాయిస్ కూడా, మా కమిషనర్ కూడా, మా ఆదోని ఎమ్మెల్యే అయితేనేమి, కమిషనర్ అయితేనేమి, ప్రజలు వాయిస్ కూడా తెలుసుకొని వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని పరిష్కరించేలాగా మేము వాళ్ళకి తోడుంటాము, వాళ్ళకి సహకరిస్తామని ఈ ప్రజాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఎన్పి లక్ష్మీదేవి, 22 వార్డు కౌన్సిలర్.